నువ్వు కోహినూరు లాంటి కొండమల్లి. ఓ నా చుల్బులి నా చుల్బులి అందాల దాడి చేసి నావే ఆడపులి. నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటి పేరు మార్చాలి. చుల్బులి చుల్బులి ప్రేమలో మనసే బలి. హలో నమస్తే స్వాగతం సుస్వాగతం. క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. అబ్బాయిలు అద్భుతంగా వంట చేశారనుకోండి, వాళ్ళని నలభీములతో పోలుస్తూ ఉంటారు. కానీ మనం ఎన్ని రంగాల్లో ముందున్నా మనకంటూ ఎవరు ఏమీ టైటిల్స్ పెద్దగా ఇవ్వలేదు. పైగా మనతో పోటీకి రావడానికి మగవాళ్ళు కూడా పెద్దగా సాహసించరు. ఎందుకంటే మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి. మరి అలాగే ఈ కొటేషన్ కి 100% జస్టిఫికేషన్ చేస్తూ సాగుతున్నటువంటి మన ఈ కార్యక్రమంలో ఇవాళ కూడా నలుగురు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. అసలు ఇది ఎంత వింత రిలేషన్ అంటే, వదినకి ఆడపడుచుల పేర్లు తెలీదు, ఆడపడుచులకు వదిన తెలిసినా ప్రయోజనం లేదు కదా. ముందు నాకు మీ ఇంట్రొడక్షన్స్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మీరు. హాయ్ శ్యామల. హాయ్, నా పేరు సింధుశ్రీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నా బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల, నా పేరు సంధ్య, నేను జగేపేట నుండి వచ్చాను. ఓకే, ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్. నీకు విషయం తెలుసా, నాకు ఇంగ్లీష్ రాదు, సో మొత్తం తెలుగులోనే మాట్లాడి వాళ్ళ. నా పేరు సంధ్య, నేను జగేపేట నుండి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ అని తెలుగులో ఏమంటారు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ తెలుగులో ఏమంటారు? డిగ్రీ అని తెలుగులో ఏమంటారు? తెలుసా మీకు ఇంజనీరింగ్ ని తెలుగులో ఏమంటారు? ఇంజనీర్ అంటారు. ఇంగ్లీష్ అయితే ఇంజనీరింగ్ అంటాం. ఆ ఇంగ్ తీసేస్తే ఇది తెలుగు అనమాట. అది. సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడు నువ్వు కూడా. హాయ్ శ్యామల. హాయ్, నా పేరు సింధు. సింధు, మళ్ళీ ఇంకో సింధువా? ఇవాళ సింధు సింధు. ఓకే, చెప్పు. నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ. ఓకే, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. బీటెక్ కంప్లీట్ చేశాను. ఈ లంగావణీలు కనిపెట్టిన దగ్గర నుంచి ఎవరికి పెళ్ళైందో ఎవరికి పెళ్ళవలేదో అర్థం కావట్లేదు అసలు. ఇది వరకు పెళ్లి కాని అమ్మాయిలంటే లంగావణీలు వేసుకునేవారు, పెళ్ళైన వాళ్ళంటే చీరలు కట్టుకునేవారు. ఇప్పుడు ఎవరైనా ఏ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఫాలో అయిపోతున్నారు. సో ఇలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అబ్బాయిలు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఒక అందం చందం, మాకు కూడా అర్థం కావట్లేదు ఎవరికి పెళ్ళైందో ఎవరికి పెళ్ళవలేదు. అందుకే షాక్ అయ్యిందా నేను చెప్పినప్పుడు మ్యారీడ్ అని. ఓకే, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. హాయ్ శ్యామల. హలో, నేను శిరీష, హైదరాబాద్ నుంచి వచ్చాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామని? నేను నీ పోస్ట్ కొట్టేద్దామని. వేకెన్సీ అంతేనా? లేదు లేదు, ట్రై చేస్తున్నా. కనీసం ఆర్ఏసీ కూడా లేదా? జాబ్ ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చింది. ఓ అవునా, ఓకే ఓకే. సో మంచి కంపెనీలో జాబ్ కొట్టేసావు. ఇక్కడ కూడా మంచి గిఫ్ట్లు కొట్టేయి, బాగా ఆడు. ఓకే, నలుగురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ముందుగా ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుపోయే గిఫ్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓపెన్ ది గిఫ్ట్స్ ప్లీజ్.
చూసుకోండి అందరూ, పైన ఉన్నవన్నీ ఫర్ రౌండ్ టాపర్స్, ఇంకా కింద ఉన్నవి మిగతా వాళ్ళు ఎవరి స్కోర్ని బట్టి వాళ్ళు గెలుచుకుంటారు. మీ అందరి కళ్ళు మధ్యలో ఉన్న గిఫ్ట్ల మీద ఉన్నాయని తెలుసు, అవి విజయలక్ష్మికి. ఓకేనా? ఈ గిఫ్ట్ మీరు గెలుచుకోవాలంటే ఇక మన రౌండ్లు మొదలు పెట్టేయాలి. ముందుగా ఈ లక్ష్ములకి మంచి మంచి పాయింట్లు ఇవ్వడానికి పిలిచేద్దాం మన అదృష్ట లక్ష్మిని. ఆడపడుచులు, మా లక్ష్మీదే వచ్చేసింది. పాయింట్లు కావాలంటే మీరు బాగా ఆడండి. ముందుగా ఆడేస్తోంది సింధు. దా. మొత్తం 3 ఛాన్సెస్. ఓకే, 300 దాకా స్కోర్ చేయొచ్చు. మరి అదృష్ట లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్వశ్చన్ అడుగుతాను. ఆవిడ నాన్న మిమ్మల్ని. సరే అడుగు. ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న గేట్ ఏంటి? ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న గేట్. కోల్గేటా? ఓకే, అర్థమైంది. నీ వడ్డాణం తీసి అదృష్ట లక్ష్మికి ఇచ్చే అక్కర్లేదు పాయింట్లు ఇవ్వాలంటే. అంత త్యాగాలు వద్దు. ఫస్ట్ బాల్ ఏంటమ్మా, ఆవిడ పాపం వడ్డాణం తీసి కింద పెట్టినా కూడా నువ్వు మంచి పాయింట్లు ఇవ్వకపోతే ఎలా? సెకండ్ బాల్ అది పడదులే, నువ్వు ఎంత ఊదినా. జాగ్రత్తగా వెయ్యి సెకండ్ బాల్. ఏమీ రాలేదు పాయింట్లు. ఆఖరి బాల్ తీసుకో. సింధు, మొత్తానికి మా అదృష్ట లక్ష్మి ఇచ్చింది నీకు 80 పాయింట్లు. గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సంధ్య, నువ్వే ఆడాలి. 80 పాయింట్స్ క్రాస్ చేయాలి. ఓకేనా? రా. Twenty women has 24 heads. How it is? 20 women has 24 heads. How it is? How it is? ఆడపడుచులు, 20 women కి 24 heads ఎలా ఉంటాయి? వాళ్ళు ఏమైనా భ్రమల? ఒకళ్ళకి 3 తలలు 3 తలలు ఉండడానికి. They have 4 heads for it. Yeah. 24 heads. ఓకే, అప్పుడు 20 ఒక్కొక్కళ్ళకి ఒక్కో 4 హెడ్ అంటే 24 హెడ్స్ ఉంటాయి. కరెక్ట్, బాగుంది లాజికల్ క్వశ్చన్. ఈ లాజిక్ తో నువ్వు నన్ను కొట్టచ్చు కానీ అదృష్ట లక్ష్మిని కొట్టలేవు. ఓకేనా? ఫస్ట్ బాల్ వేసుకో. Second chance. No points. Third chance. Again. 70, 70, 140 points. Thank you. Well. లక్ష్ములు, ఇవాళ మీరు ఒక స్పెషాలిటీ గుర్తించారో లేదో, సింధు, సంధ్య, మళ్ళీ సింధు, మళ్ళీ శిరీష, శ్యామల అన్ని కూడా ఎస్ స్పెషల్ లాగా ఉంది ఇవాళ. మరి ఎస్ లో ఇంకో ఎస్ ని పిలిచేద్దాం ఇప్పుడు. సింధు వచ్చే. నేను క్వశ్చన్ అడుగుతావా? అడుగు. అడుగుతుంది, తిడుతుంది, గౌరవిస్తుంది. ఏంటది? నేనే. ఎందుకంటే మా షోలో మిమ్మల్ని నేను క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా చెప్పకపోతే తిడతాను, మళ్ళీ లాస్ట్ లో కుంకుమ బొట్టిచ్చి గౌరవిస్తాను. దొరకలేదా? నువ్వు అడిగింది ఏదైనా అయి ఉండొచ్చు, కానీ నేను చెప్పిన ఆన్సర్ మీరు తిట్టట్లేదు కదా? ఎందుకు తిట్టట్లేదు? తిడుతున్నా కదా. ఏం తిట్టట్లేదు. నీకు రౌండ్ లో తిడతా, నాకు గుర్తు పెట్టుకుని మరి తిట్టకూడదు అలా. వదిన ఆడపడుచులకి ఇవన్నీ కామన్. ఆన్సర్ కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? సరే చెప్పేంటో మరి. క్యాబేజ్. క్యాబేజా? ఎలాగో చెప్పండి. అడిగేది క్యా, తిట్టేది బే, గౌరవించేది జీ. ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్పారు, మీరే చెప్పేశారు. సరే ఆడు మరి. ఇప్పుడు నువ్వు మేమందరం క్యా అనుకునే రేంజ్ లో ఆడతావో, లేదంటే బే ఏమాడింది అమ్మాయి అన్నట్టు ఆడతావో, అబ్బా జీ సూపర్ ఆడింది అన్నట్టు ఆడతావో నీ ఇష్టం. ఓకేనా? 3 ఆప్షన్స్ ఇచ్చా నీకు, చాయిస్ ఈజ్ యోర్స్.
ఆడు. क्या स्कोर है, सुपर. 100. థ్యాంక్ యూ. ఇది బే కేటగిరీ కదా, ఇది బే కేటగిరీ. నో పాయింట్స్. లాస్ట్ బాల్. ఇది జీ ఇది వస్తుంది. జియా, చూద్దాం. వెయిట్. ఓకే, ఇది జీ కేటగిరీ ఇచ్చేయచ్చు. Yeah. ఓకే, క్యాబేజీ నీకు వచ్చిన పాయింట్లు ఏంటంటే క్యా ఇది బే కాదు, అది క్యా ఇది బే, అది జీ. ఏదైతే మొత్తానికి 180 పాయింట్స్. ఓకేనా? గుడ్ స్కోర్. శిరీష, ఇక నువ్వే 180 దాటితే నువ్వు టాపర్. సరేనా? రా. సిరి 180 దాటాలి సిరి. సరేనా? నువ్వేమైనా ప్రిపేర్ అయ్యి వచ్చావా? ఒక క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్, చాలా సింపుల్. అడుగు. ఎలిఫెంట్ ని యాండ్ చేయడం ఎలా? ఎలిఫెంట్ ని ఇంత పెద్ద ఎలిఫెంట్ ని ఇంత చిన్న యాండ్ చేయడం ఎలా? హౌ? ELEPHE కొట్టేస్తే మిగతాది అంటే కదా. నువ్వు ఇంటెలిజెంట్ అయితే వావ్. నువ్వు ఆ ఇంటెలిజెంట్ లో తీసేసి నన్ను జంటం చేయకే. సరేనా? ఇలా ఉండని. ఓకే, వేసే ఫస్ట్ బాల్. హాఫ్ సెంచరీ. సెకండ్ బాల్. నువ్వు అసలు అడ్డదిడ్డంగా వేసిన పాయింట్లు పడుతున్నాయి అంటే నీకు చాలా లక్ ఉన్నట్టు. కొంచెం మెల్లిగా నిదానంగా వెయ్యి. సిరి బంగారం 190 పాయింట్స్. రౌండ్ టాపర్. అది గిఫ్ట్ తీసుకుంది కానీ. శిరీష, గిఫ్ట్ తీసుకుంటావా? గిఫ్ట్స్ ప్లీజ్. ట్రావెల్ సెట్. ఓకే, నెక్స్ట్ ఎవరు ఎక్కువలో ఉన్నారు? 120 పాయింట్స్ తో నువ్వే. సింధు, నువ్వే టాప్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి. నువ్వు కింద తీసుకోవాలి రెడ్ స్టెప్స్ మీద. పాన్ సెట్టా? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. సంధ్య చెప్పు నీకేం కావాలి? రెడ్ కలర్ బౌల్ సెట్. నా ఫేవరెట్ గిఫ్ట్. భలే ఉంది కదా. నెక్స్ట్ నీకేం కావాలి చెప్పు సింధు. ట్రాలీ బ్యాగ్ చిన్నది. ఓకే, ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. మరి లక్ష్మిల చెలాకి సమాధానాలు సెకండ్ రౌండ్ లో చూసే ముందు ఆడేద్దాము ఈ లక్ష్మిలతో రెండో రౌండ్ పంచాక్షరి. ఈ రౌండ్ ని రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేయడం మన సంప్రదాయం కాబట్టి శిరీషతో స్టార్ట్ చేసేద్దాము. శిరీష, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకేనా? తలకి టోపీ ఎవరు ఏ సందర్భాల్లో పెట్టుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. బట్టతలు ఉన్న వాళ్ళు టోపీ బట్టతలు ఉన్న వాళ్ళు టోపీ పెట్టుకుంటారు. ద బెస్ట్ ఆన్సర్ ఉందా మరి మన టాప్ 5 లో? చూద్దాం. లేదు. నెక్స్ట్. పెళ్లిలో టోపీ పెట్టుకుంటారు కదా అబ్బాయిలు, అది బట్టతలు ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. ఇంకెవరు పెట్టుకుంటారు? పెళ్లిలో టోపీ. పెళ్లిలో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకు టోపీ పెట్టుకుంటాడు. ఇంకొకటి తలపాగా. లేదు. ఇంకా ఇంకొకటి ఏమో స్టైలిష్ గా హ్యాట్స్, కౌబాయ్ హ్యాట్స్. కౌబాయ్ హ్యాట్స్ ఫర్ స్టైల్ కోసం పెట్టుకుంటారంట. ఉందా? లేదు. నువ్వు కొంచెం నేచురల్ గా ఆలోచించు. కొంచెం నార్మల్ గా ఎండగా ఉన్నప్పుడు. ఉందా? అది ఇలా ఆలోచించు. ఇంకా టైం అయిపోయింది. స్టైలిష్. నువ్వు అసలు స్టైలు
పెళ్లి చూపులు పెళ్లి ఇది తప్ప ఇంకొంచెం న్యాచురల్ గా ఆలోచించమంటే అసలు నువ్వు రావే కిందకి. పెళ్లిలో పెట్టుకుంటారు కదా టోపీ. పెళ్లిలో పెట్టుకుంటారు, అది తలపాగా అంటారు, దాన్ని టోపీ అంటారా? అదైనా టాప్ ఫైవ్ లో లేదు. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పోలీసులు టోపీలు పెట్టుకుంటారు, అండ్ ఇంకా సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు, నేవీ అధికారులు పెట్టుకుంటారు, ర్యాలీ జరిగేటప్పుడు ఎక్కువగా పెట్టుకుంటారు. సో ఫైనల్ గా ఒకటైతే చెప్పావు, 100 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ టాప్ లో సింధు, నువ్వే ఉన్నావు. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం సింధు. ఇలా కాకుండా ఎలా ఆడకూడదో ఎగ్జాంపుల్ ఇప్పుడు శిరీష ఆడి చూపించింది, అలా కాకుండా బాగా ఓకే. సింధు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. ఒక సినిమా రూపొందేందుకు ముఖ్య కారకులు ఎవరు? సో ఒక సినిమా వెనకాల ఉండేటువంటి మెయిన్, సినిమా తీయాలంటే ఎవరెవరు ఉండాలి? ఓకే చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్ ఉందా? ఓకే ఉంది. ఇంకా ప్రొడ్యూసర్, ముఖ్యంగా బాగా డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉండాలి, ఆయన వల్లే సినిమా స్టార్ట్ అవుతుంది, ఉందా? ఉంది. ఇంకా ఆర్టిస్ట్ ఆఫ్ కోర్స్. నటీనటులు ఉన్నారా? నటీనటులు ఉన్నారు. ఇంకా కెమెరామ్యాన్, మనల్ని అందంగా చూపించేటువంటి కెమెరామ్యాన్ టాప్ 5 లో లేదంట. కెమెరామ్యాన్ లేనిది అవ్వదు, బట్ టాప్ 5 లో అయితే లేదు. ఇంకా చెప్పు త్వరగా, ఇంకెవరెవరు ఉండాలి? హీరోయిన్ వాళ్ళే నటీనటుల కిందకి వచ్చేసారు. ఇంకా ఇలాంటి అందమైన సెట్లు వేయడానికి టైం అయిపోయింది. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాము. ఆన్సర్స్ ఏంటి? సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ నృత్య దర్శకులు, కొరియోగ్రాఫర్. నేను అనుకున్న ఆర్ట్ డైరెక్టర్ అని. ఆర్ట్ డైరెక్టర్, కెమెరామ్యాన్స్, సో వీళ్ళు లేరు. యాక్చువల్ గా కెమెరామ్యాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కాకపోతే అందరూ గెస్ట్ చేసేస్తారు కదా నీకు లాగా. సో కొంచెం టఫ్ ఆప్షన్స్ పెట్టామన్నమాట టాప్ 5 లో. నువ్వు మిస్ చేసింది నృత్య దర్శకులు అండ్ సంగీత దర్శకులు. 3 కరెక్ట్ గా చెప్పావు, 300 పాయింట్స్. నెక్స్ట్ నువ్వే సంధ్య, నీ క్వశ్చన్ చూద్దాం. సంధ్యకి ఎలాంటి క్వశ్చన్ రాబోతోంది? ఈ క్వశ్చన్ ప్లీజ్. శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉండవలసినవి ఏవి? చాలా ఈజీ క్వశ్చన్, జాగ్రత్తగా ఆడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుడి మందిరం. దేవుడి మందిరము లేదా దేవుడి పటాలు ఉందా? లేవు. ఇంకా శుభకార్యాలు, నువ్వేమేమి శుభకార్యాలకు వెళ్ళావు, లైక్ పెళ్లిళ్ళు ఇలాంటివి చెయ్యాలంటే దేవుడు ఉంటాడు ఎలాగో. ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి ఫ్రూట్స్, పళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా ఆలోచించు. పళ్ళ తర్వాత ఇంకేం పెడతాం దేవుడి పటాలకి? పువ్వులు ఉన్నాయా? ఓకే, ఇంకా నేను క్లూలు ఇవ్వను, చెప్పు. నువ్వు ఆవు అనేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. దుస్తులు, బట్టలు ఉన్నాయా? బట్టలు లేవు. ఇంకా ఆభరణాలా? నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయికి అసలు శుభకార్యాలతో పెద్దగా పరిచయం లేదు. ఉన్నదల్లా ఫంక్షన్ అంటే బట్టలు వేసుకుని నగలేసుకుంటే అది శుభకార్యం అయిపోతుంది అని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. అంతేనా? మంచి బట్టలు లేకపోయినా శుభకార్యం జరుగుతుంది, నగలు లేకపోయినా శుభకార్యం జరుగుతుంది. ఇవి లేకపోతే మాత్రం శుభకార్యం జరగదు. అవేటో చూద్దాం. తమలపాకులు, వక్కలు, ఇవి లేకుండా ఏ శుభకార్యం ఉండదు. ఇంకా అగరబత్తీలు, దీపపు కుందులు. సో మొత్తానికి 2 కరెక్ట్ గా చెప్పాము, 200 పాయింట్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సింధు, నీ క్వశ్చన్. ఓకే రెడీ? సింధు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నావు? సింధు ఈజీ క్వశ్చనా? చాలా ఈజీ క్వశ్చన్ ఇవ్వండి సింధుకి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనం సాధారణంగా ఏ సందర్భాల్లో ఇతరుల్ని తిట్టుకుంటూ ఉంటాం? జస్ట్ నువ్వు ఇందాక ఫస్ట్ రౌండ్ లో చేసావు, వాళ్ళ ముగ్గురిని తిట్టుకున్నావు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తొస్తే చెప్పు. టాప్ 5 చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకంటే బాగా రెడీ అయినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. లేదు, జనరల్ గా ఆడవాళ్ళు అంటే తిట్టుకుంటాంలే కానీ టాప్ 5 లో పెట్టలేదు, అందుకే. ఇంకా జెలస్, అసూయ, అదే ఇందాక నువ్వు చెప్పింది. ఇంకా వేరే ఏమన్నా చెప్పు. ఏ సందర్భాల్లో తిట్టుకుంటూ ఉంటాం? ఇంకా జనరల్ గా మనకి ఒక పని అనుకున్నప్పుడు ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, వీళ్ళ వల్ల ఇలా అయింది. ఎవరైనా ఎదురొచ్చినప్పుడు మనకు ఆ పని కాకపోతే. ఎవరైనా ఎదురొచ్చినప్పుడు అంట కాదు,
నో, కొంచెం ఆలోచించు. నిద్రపోతున్నావు, లేకు కొంచెం వేకప్. నేను ఒక క్లూ కూడా ఇచ్చేసాను, ఇంతకంటే నేను క్లూ ఇవ్వలేను నీకు. మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని చేస్తే డిస్టర్బ్ చేసినప్పుడు ఉందా? లేదు. డిస్టర్బ్ చేస్తున్నాడు దొంగ పిల్లగాడు. లేదమ్మా. ఇంకా టైం కూడా అయిపోయింది, అసలు ఏమీ చెప్పలేదు. చూద్దామా ఆన్సర్లు ఏంటో. ఆన్సర్స్: ట్రాఫిక్ జామ్ అయినప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. ఒకడు ఆగిపోతే వాడి వల్ల ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనం బూతులు తిట్టుకుంటాం అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చినప్పుడు. నేను అందుకే చాలా రెగ్యులర్ గా జనరల్ గా అని చెప్తున్నా. ఇంకా నిద్రలో ఉండగా ఫోన్ మోగితే నేను అక్కడికి చెప్పాను నిద్రపోతున్నావు లేకు వేకప్ అని. ఇంకా బిజీగా ఉన్నప్పుడు కాలింగ్ బెల్ కొట్టారు అనుకోండి, సీరియస్ గా వంట చేసుకుంటూ ఉంటాం, కాలింగ్ బెల్ కొడితే చిరాకు వస్తుంది. అండ్ ఇంటికి వెళ్లే ముందు బాస్ పని చెప్తే మాకేంటంటే ప్యాకప్ టైంలో ఇంకో ఎపిసోడ్ చేద్దాము అని మా డైరెక్టర్ చెప్తే మాకు తిట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అలా. ఇంకా బస్ లో రద్దీగా ఉంటే, అర్థమైందా? ఇప్పుడు నీకేమనిపిస్తోంది? నన్ను తిట్టుకుంటున్నావు కదా? లేదు లేదు. ఓకే, తిట్టుకోవద్దు, ఎందుకంటే ఇవి చాలా రీజన్స్, రెగ్యులర్ రీజన్స్ ఇవి. నువ్వు చెప్పలేకపోయావు, నో పాయింట్స్. అండ్ సో సారీ. సో ఈ రౌండ్ లో టాపర్ ఎవరు? సింధు. కంగ్రాచులేషన్ సింధు. నీ గిఫ్ట్ ఏంటో చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ తీసుకుంటావు సింధు? గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్. ఓకే. సంధ్య నువ్వు చెప్పు, నీకేం కావాలి? బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నెక్స్ట్ నువ్వే శిరీష. బౌల్ సెట్ సెకండరీ. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. యా. ఓకే. నీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. ఇవాళ మన ఆడపడుచులతో ఆడేసాము 2 రౌండ్. లక్ష్మిలు, థర్డ్ రౌండ్ ఈజీ రౌండ్. జనరల్ గా మీరు ఎప్పుడు చేస్తున్న పనే ఇక్కడ చేయాలి, కాకపోతే మేము పాయింట్లు ఇస్తాం. ఓకేనా? యాక్టింగ్ ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా, అంతే కదా? సో ఆడేద్దాము థర్డ్ రౌండ్. బట్ థర్డ్ రౌండ్ ఆడే ముందు యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ నలుగురికి కూడా. మీ నలుగురు చిన్నప్పుడు రైమ్స్ చదువుకున్నారు కదా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నాకు ఒక్కొక్క రైమ్ చెప్పాలి. మీకు గుర్తున్న రైమ్ తెలుగులో. ఇంగ్లీష్ రైమ్ ని తెలుగులో అనువదించి చెప్పాలి. ఇంగ్లీష్ రైట్ తెలుగులో చెప్పాలి. ఓకే. ఓకేనా? ఫస్ట్ నువ్వు చెప్పు శిరీష. Johnny, Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. తెలుగులో చెప్పు. తెలుగులోనా? చెప్పు. Johnny, Johnny, చక్కెర వేసుకున్నావా? జానీ జానీ, అవును పాప, చక్కెర తినడం తప్పు పాప. నోరు తెరిచి తిన్నావు చెప్పు పాప. నోరు తెరిచి చూపించు. నైస్ నైస్ నైస్. ఇంకేమైనా చెప్తారా? Twinkle, twinkle, little star, how I wonder what you want. Up above, world so high, like a diamond in the sky. ఇందా తెలుగు చెప్పు. మెరిసే మెరిసే చుక్కలు. కాదు, నేను చెప్తా, ఇది చాలా బాగుంటుంది. మెరిసే మెరిసే సిన్ని సుక్క, అంత పైనున్నావు నువ్వు చుక్క, నువ్వు అచ్చు వజ్రంలాగా మెరిసిపోతున్నావు చుక్క. ఇంకా లాస్ట్ లైన్ ఏంటి? చెప్పేశాను, అయిపోయింది. బాగుంటాయి కదా ఫన్నీగా, ఇలా అప్పుడప్పుడు ఇలాంటి కోతి చేష్టలు చేస్తుంటే. ఎవరైనా తెలుగులో ఎవరైనా పద్యం చెప్తారా? చెప్తా. వేమన పద్యం గానీ ఏదన్నా నువ్వు చెప్పు. చిట్టి చిలకమ్మ. చెప్పమ్మా. చెప్పమ్మా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టు మింగావా. ఎస్, సూపర్. సో ఒక్కసారి మంచి మంచి పోయమ్స్ గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆడేద్దాం మన థర్డ్ రౌండ్. మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన. సేమ్ రౌండ్ టాపర్ తోనే స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా వచ్చేస్తుంది సింధు. దా స్టార్ట్. ఓకే శిరీష. సింహం. సింహం కరెక్టా? సింహదారి. సింహదారి అంట. రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సర్ చెప్పు, అంతే. అన్ని ఛాన్స్ లేవు. -10 పాయింట్స్. ఆడు మళ్ళీ చెయ్యి. ఓకే సింధు. సింహద్వారం కరెక్టా? సింహద్వారం రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాప్ లో ఉన్నది సంధ్య. నువ్వే ఇప్పుడు, నువ్వు ఆడాలి రా.
ఎవరికి ఆన్సర్ తెలియట్లేదా? నాకు తెలిసింది నాకు చాలా ఇష్టం కదా, నాకు చాలా ఇష్టం అది. సింధు బోండా నో, -10. ఇంకా మీరిద్దరు ట్రై చేస్తారా? ఇంకా ఇలా ఏముంటాయి? బోండాలు కాదు. ఇంకా సింధు గులాబ్ జామ్ కరెక్టా? -10 పాయింట్స్. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నేను ఇప్పటిదాకా గులాబ్ జామ్ ఏమో అనుకుంటున్నా, కాదంట. ఇంకేంటో చూద్దాం. ఓకే, నువ్వు బాగా చెయ్యి. అర్థమైంది. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇది కూడా తినే ఐటమే. మీకు క్లూ కూడా ఇచ్చా. ఇంకా ఆలోచించండి. ఇలా చేసి పానీపూరి రైటా? 40 పాయింట్స్ సింధు. ఇక నెక్స్ట్ వచ్చేయాలి ఇంకెవరు? శిరీష దా. స్టార్ట్ చెయ్. ఓ సంధ్య టైం బాంబ్ రైట్ ఆన్సర్. సూపర్, బాగా చెప్పావు నిజంగా. 60 పాయింట్స్ అండ్ నీకు 40 పాయింట్స్. మామూలుగా ఆడట్లేదు అసలు అందరూ. ఇక లాస్ట్ సింధు నువ్వే ఉన్నావు, రా. స్టార్ట్. అంతేనా? ఇంకేమైనా ఉందా దానికి ముందు వెనకాల? అంతేనా? శిరీష బైకా కరెక్టా? రాంగ్. -10 పాయింట్స్ శిరీష. ఓకే సింధు సైకిల్ -10 పాయింట్స్. ఇంకా అలాంటిదే శిరీష చెప్పు. తోయడే బండి ఏమంటారు దాన్ని? తోయడం -10 పాయింట్స్. నువ్వు నెక్స్ట్ తోపుడు బండి కరెక్టా? 40 పాయింట్స్. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది 120 పాయింట్స్ తో సింధు. గిఫ్ట్ ప్లీజ్. సింధు చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? సంధ్య చెప్పు. సంధ్య కుంకుమ భరణి కావాలా? 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణి గెలుచుకుందాం. కంగ్రాట్స్. నీకు సింధు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఓకే, తీసిస్తా. నీకు శిరీష? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. ఆడపడుచులో రౌండ్ ఫినిష్ అయిపోయింది. మరి ఇప్పుడు మంచి డాన్స్ చూసడానికి సమయం వచ్చేసింది. ఆ డాన్స్ తర్వాత క్రేన్ ఒక్క పరుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. సో 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. 3 రౌండ్స్ పూర్తయ్యేసరికి మన లక్ష్మిలో స్కోర్లు ఇలా ఉన్నాయి. మరి వీళ్ళ నలుగురులో ఎవరు విజయలక్ష్మి అవుతారో చూడాలంటే మన లాస్ట్ రౌండ్ ఆడేయాల్సిందే. మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ రౌండ్. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఎవరు ఏ గేమ్ ఆడతారో మీరే చూస్ చేసుకోండి. అందరికి 1, 2, 3, 4లో నెంబర్స్ అయితే వచ్చేసాయి కదా, ఓకేనా? దాన్ని బట్టి మీరు గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. చూసేద్దాం మీ రౌండ్ లో ఫస్ట్ గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. రోల్ నెంబర్ 1 ఎవరికి వచ్చిందమ్మా? సింధు. టాప్ స్కోరర్ 570 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర. దాన్ని బట్టి బెట్టింగ్ చేసుకో. గేమ్ ఏంటో చెప్పేస్తాను. నీ చేతులు కట్టేస్తాను. నీ చేతిలో ఈ బాల్ ఉంటుంది. ఈ బాల్ తో వాటిని నువ్వు పడగొట్టాలి. ఈ మార్క్ దగ్గర నుంచి వేయాలి, ఓకేనా? 60 seconds లో మినిమం 5 పడగొట్టేయాలి, ఓకే? అది నీ గేమ్. నీ దగ్గర 570 ఉన్నాయి. చెప్పు ఎవరి మీద పెడతావు? నువ్వు ఫస్ట్ సింధు మీద కూడా పెట్టుకోవచ్చు కావాలంటే 200 పాయింట్లు.
ఒక టికెట్ నీకు అసలు కాంపిటీషన్ లోనే ఉండదు. 200 200 సింధు, 100 100 100 100 200 సింధు మీద పెట్టింది. ఈ గేమ్ గాని ఈ సింధు ఓడిపోతే ఆ సింధుకి పాయింట్లు వస్తాయి. ఒకవేళ ఈ సింధు గెలిస్తే ఆ సింధు అసలు రేస్ లోనే ఉండదు. ఏం జరుగుతుందో చూద్దాము. ముందైతే నీ చేతుల్లోకి ఇచ్చే. 200 100 100 పెట్టావు పాయింట్స్, మొత్తం 400 పెట్టే దగ్గర పెట్టేసి. Ready? Your time starts now. ఒకటి పడేసే. 60 సెకండ్స్ ఉంది, జాగ్రత్తగా వెయ్యి. ఓకేనా? అసలు ఈ అమ్మాయి వాళ్ళకని చూస్తుంటే మొత్తం పడేసేలానే ఉంది. ఏంటి చప్పట్లు కొడుతున్నావు? పాయింట్లు పోతే కొట్టుకోవాల్సింది ఇంకా అవే చప్పట్లే. ఫాస్ట్ గా ఆడాలి. ఇంకొక్కటి పడితే చాలు సింధు. గోవింద గోవింద పాయింట్లన్నీ గోవింద. పాపం సింధు, ఈ పిల్లి ఇంకా ఆడుకుంటూనే ఉంది. ఇంకేమన్నా కొడతావా? ఆ టేబుల్ కూడా పడి, ఈ సెట్ కూడా పడి. దానికి రా. అసలు ఇంత టఫ్ టాస్క్ నువ్వు ఎలా చేసుకో? ఏమో అలా కుదిరేసింది. అలా కుదిరేసిందా? అలా ఎలా కుదిరేసింది? కుదరకూడదు కదా. ఓకే, మీరు బెట్లు చేసుకున్నారు, మీరు గెలుచుకున్నారు. మీకైతే పాయింట్లు వచ్చేసాయి, 400 పాయింట్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వెళ్ళిపోని ప్లేస్. సింధు ఆడేసిన తర్వాత మీ స్కోర్లు ఇలా ఉన్నాయి. చూసేద్దాం మన సెకండ్ గేమ్, గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? సంధ్య, దా వచ్చే. సంధ్య, నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావా? వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్ దేని ఎగ్ తెలుసా నీకు? ఆస్ట్రిచ్. కానీ ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎగ్ అంటే లక్ష్మీరావు మా ఇంటికి గేమ్ షోలో చూపించే ఎగ్ అని చెప్పాలి. ఇక చూడు ఎంత పెద్దగా ఉందో. ఆస్ట్రిచ్ ఎగ్ కంటే పెద్ద ఎగ్స్ పెట్టావు నీకోసం. నువ్వు వాటిని పడేయాలి. అదే గేమ్. నీ మార్క్ లో నించుంటావు. నించుని ఈ బాల్స్ తీసుకుని కింద నేల మీద కొడితే అది బంపై వెళ్ళి ఆ ఎగ్ పడాలి. ఓకేనా? అది నీ గేమ్. నీ దగ్గర ఉన్న పాయింట్స్ 330. నువ్వు 300 బెట్ చేయొచ్చు. ఎవరి మీద బెట్ చేస్తావు? పాపం సింధు దగ్గర 0 పాయింట్స్ ఉన్నాయి. సింధు వైపు చూడక అసలు. ఆ ఇద్దరిని చూడు. సింధు ఆ సింధు మీద 300. ఒకళ్ళ మీద పెట్టేస్తావా 300? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హే, గుడ్డ మజాక అసలు సూపర్. పడేసే. ఇంకా అవి కూడా ట్రై చేయి. గుడ్లలోన ఈ గుడ్లు వేరేయా అని చెప్పుకోవచ్చేమో ఇప్పుడు. కొట్టు. ఇంకా చాలా టైం ఉంది. ఇంకొకటి పడే. ఒకటి పడేయాలి. ఇంకొకటి పడేస్తే నువ్వు విన్ అయినట్టే. ఒకటి పడేయాలి. ఇంకా ఒకటి పడి. బ్యాక్ కొంచెం బ్యాక్ బౌన్స్. ఏంటి గుడ్డు మారం చేస్తుంది? ఏదో ఒక దాన్ని కొట్టు కదా. రెండింటిని కొడుతున్నావు, ఏది పడట్లేదు. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. కొట్టు, దాన్ని కొట్టు. కొట్టు. టైమ్ అప్. నీ టాస్క్ ఫినిష్ అయ్యలే. కాకపోతే ఊరికే ఇంకోటి పడేస్తావా లేదా అని ఇంకోటి పడేమన్నాను. కానీ ఎనీవే టాస్క్ అయితే విన్ అయిపోయావు. ఈ సుమ్ సందర్భంలో గుడ్డు పాటేసుకుందామా? మ్యూజిక్. దమ్ము సొమ్ము ఏకం చేసి దులిపేద్దామా దుమ్ము. నీలో ఉంది దమ్ము, సుగిలది నమ్ము. నీకు నాకు ముదిరిందంట ముద్దులతోనే కొమ్ము కొమ్ము కొమ్ము. ఎడమ వైపు జమ్ జమ్ము, గుడి వైపు నరించిమ్ము. ఎక్కడికక్కడ ఎత్తి పడేస్తే ఎంతో గుమ్ము గుమ్ము. దమ్ము దమ్ దమ్ దమ్
కంగ్రాచులేషన్స్, విన్ అయిపోయావు నువ్వు బెట్ చేసిన అమౌంట్ మొత్తం నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. సూపర్. చూసారు కదా ఆడపడుచులు, మన వాళ్ళు 2 గేమ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు, బెట్ చేసిన అమౌంట్ మొత్తం గెలిచేశారు. మరి థర్డ్ గేమ్ ఏంటో చూసే ముందు థర్డ్ గేమ్ లో ఉన్నాము. థర్డ్ గేమ్ కూడా మేము రెడీ. ఎవరు ఆడుతున్నారు? నేను. శిరీష దా. గేమ్ ఏంటి తెలుసా? నువ్వు 2 ఇలా పట్టుకుంటావు, పట్టుకుని ఇలా వేస్తావు, అలా పడాలన్నమాట. ఓకే, అలా వేయాలి. ఇక్కడ ఉన్నవన్నీ 60 సెకండ్స్ లో. మేము పెట్టిన లిమిట్ అయితే జనరల్ గా 2 వేస్తే చాలు. ఒకవేళ నువ్వు టైం ఉండగానే అన్ని వేసేసావు అనుకో, మళ్ళీ ఇస్తాం నీకు. నువ్వు చక్కగా ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఆడుకోవచ్చు. ఓకేనా? అది నీ గేమ్. చెప్పు, నీ దగ్గర ఉన్న పాయింట్స్ 230 మొత్తం పెట్టాయి. ఇంక తర్వాత నువ్వు పాయింట్లు కూడా ఏం చేసుకోవు కాబట్టి 230 ఎవరి మీద పెడతావు? సంధ్య మీద 230యా? ఎందుకలా? 130 ఒకళ్ళకి, 100 ఒకళ్ళకి స్ప్లిట్ చేయొచ్చు కదా. ఎక్కువ ఉన్న వాళ్ళ మీద 130 పెట్టుకో, తక్కువ ఉన్న వాళ్ళ మీద 100 పెట్టుకో. ఎక్కువ ఎవరికి ఉంది మీ ఇద్దరులో? సింధు మీద 130 పెట్టి, సంధ్య మీద 100 పెట్టుకో. అయితే సంధ్యానా సింధునా అన్నది తెలుస్తుంది. నువ్వు ఆట గెలిస్తే ఒకళ్ళు గెలుస్తారు, నువ్వు ఆట ఓడిపోతే ఇంకొకళ్ళు గెలుస్తారు. సరేనా? నీ ఆటతో ఎవరిని గెలిపిస్తావో వాళ్ళిద్దరిలో చూద్దాము. రెడీ, స్టార్ట్. సిరి, నువ్వు సర్దుకుని వేసి ఫాస్ట్ గా. ఓకే, ఒకటి పడింది, ఇంకొకటి వేస్తే నువ్వు విన్ అయిపోయినట్టే. వేసేసావు, సూపర్. వెయ్యి నీకు కూడా పాయింట్లు ఇస్తా. ఇంక లేవా? సూపర్. ఎనీవే, గ్రీన్ లైట్. సో నువ్వు విన్ అయిపోయావు. టాస్క్ 230 పాయింట్స్ నీ స్కోర్ లో వచ్చి యాడ్ అయిపోతే నీ స్కోర్ 460. మనలో అనమాట. ఆట అయిపోయిన తర్వాత 460 పాయింట్లు ఏం చేసుకుంటావు చెప్పు నువ్వు? ఏం లేదు, నువ్వు ఓడిపోయి నీ టాస్క్ లో విన్ అయ్యావు, కానీ మన షోలో ఓడిపోయి ఒకళ్ళని గెలిపించావు. సో 0 పాయింట్స్ తో ఉంది కాబట్టి మన సింధుశ్రీ తన గేమ్ ఆడినా ఆడకపోయినా పెద్ద ఏం లెక్కలోకి రాదు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న స్కోర్స్ చూస్తే 540 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది మన సింధు. ఓకే, ఎనీవే నీకైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సరేనా? అష్టలక్ష్మి వెండి కలసం ఒకటి, ఎల్సిడి టీవీ ఒకటి, రెఫ్రిజిరేటర్. నీకేది కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం. అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాట్స్. నువ్వు ఇక్కడికి రావాలనుకుంటున్నావు కదా, నేను పిలుస్తా. ఇప్పుడు ఎలాగో టాస్క్ చేయాలి, నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే, లేకపోతే బోనస్ రౌండ్ ఆడలేము. ఆ టాస్క్ ఆడేద్దాము, రా. ఓకే, నువ్వు ఇప్పుడు దీన్ని గట్టిగా తిప్పేసేయి. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడేస్తావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతావు. ఓకేనా? నీకు ఇష్టదైవం ఎవరో? వెంకటేశ్వర స్వామి. గట్టిగా ఒకసారి గోవిందా గోవిందా అని చెప్పి తిప్పు. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. సో ఫైనల్ గా అయితే లాఫింగ్ బుద్ధ వచ్చింది. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు. ఓకేనా? బట్ ఎనీవే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రండి మీరు కూడా గిఫ్ట్స్ ఇద్దాం. అందరికి మీరు కోరుకున్న గిఫ్ట్లు ఇచ్చేసాము. అలాగే మా ప్రియమైన ఆడపడుచులకి జీ తెలుగు నుంచి మరో చిన్న లాంఛనం. ముందుగా విజయలక్ష్మికి. మన విజయలక్ష్మి కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేస్తున్నాము మన జీ తెలుగు తరఫు నుంచి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి. ఆడపడుచులు, ఇది ఇవాల్టి మా షో.
ఆడేసాము, గిఫ్ట్లు ఇచ్చేసాము. ఇక మీకు పజిల్ చూపించడం ఒకటే బ్యాలెన్స్. ఇవాల్టి పజిల్ ఏంటో చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ గా మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. వారం మొత్తానికి శుక్రవారం రోజున లక్కీ డ్రా ద్వారా మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తాము. ఆ మహాలక్ష్మి ఎవరో సోమవారం ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి వెండి కలసంతో పాటు అందమైన చీర. సో ఇది ఇవాళ మా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం మరో 4 అందమైన ఆడపడుచులతో. అంతవరకు సెలవు, నమస్తే.